తాడేపల్లి ప్యాలెస్లో జగన్ గారు తన ఇంట్లో ఎలకల్ని పట్టడానికి 1,30,00,000 ప్రజాధనం ఖర్చు చేశారని లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం? 1,30,00,000 ఎలకలు పడతారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెన్ని వస్తాయి ఇలాంటివి? ఇంకెన్ని వస్తాయో. అయినా 1,30,00,000 ఎలుకలు పడతాకి శాంక్షన్ చేసిన అధికారి ఎవడో వాడికి మాత్రం అవార్డు ఇప్పించాలి. పద్మశ్రీనో పద్మభూషణో ఇంకేదైనా అవార్డు ఇప్పించాలి. దాన్ని శాంక్షన్ చేసిన ఆఫీసర్ ఎవడో కూడా చూసి ఆయన కూడా ముందు ఆయన చేస్తే ఈ ఎట్టకు బుద్ధి లేని అదని అర్థమైపోయింది అందరికీ. ప్రజలందరూ బుద్ధి చెప్పేశారు, అయిపోయింది. వీడికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వీడు అసలు పనికిరాడు, ఎమ్మెల్యేకే ఎక్కువ అని చెప్పి ఎమ్మెల్యేకి ఎక్కువ, చీఫ్ మినిస్టర్ తక్కువ అని అర్థమైపోయింది. వాడు మొత్తం జనాలందరికీ అర్థమైంది. 1,30,00,000 వెయిట్ అసలు ఎలుకలు పడతాక మన ఇంట్లో మనం ఏం చేస్తాం? ఓ బోన్ పెట్టుకుంటాం, లేకపోతే ఒక 2 పిల్లులు పెంచుకుంటే సరిపోతుంది. వాడి పెద్ద ప్యాలెస్ కాబట్టి 2 పిల్లలు 3 పిల్లలు పెంచుకుంటే సరిపోద్ది. అంతే కదండి, సింపుల్ కదా, సింపుల్ కామన్ సెన్స్. ఆ సింపుల్ కామన్ సెన్స్ లేని మనిషి సీఎం అవటం ఏంటి? సరే ఆడికి ఎట్టక లేదు, ఐఏఎస్లు చదువుకుని ఈ పైన కూర్చున్న సెక్రటరీ గారికి బుద్ధి ఏమైంది? ఆడి శాంక్షన్ చేయడం ఏంటి? ముందు ఆడినాలి, ఆడెవడో కన్సర్న్ ఆఫీసర్ ఎవడో ఆడిని తీసేయాలి ముందు ఉద్యోగం నుంచి. ఇట్లాంటి వ్యవస్థ అసలు మొత్తం ప్రక్షాళన అక్కడి నుంచి మొదలు పెడితే తప్పితే రేపొద్దున ఇంకోటి అడిగినా కూడా చేయకుండా ఉంటారు ప్రజలు. ఇదంతా బుద్ధి అలా చెప్పాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జగన్ గారికి ఇంట్లో 1,30,00,000 పెట్టి ఎలుకలు పట్టారా కాదు. అసలు శాంక్షన్ చేసిన 1,30,00,000 శాంక్షన్ చేసిన అధికారి ఎవడో ఆయన ముందు ఇమీడియట్గా అసలు ఆడు ఏ పని చేయకుండా చేయాలండి. ఆడికి అసలు ఉద్యోగం చేసే అర్హతే లేదు, ఆడికి ఉద్యోగం చేసే అర్హత లేదు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళున్న 5 ఏళ్లలో ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. పిచ్చి పనులు చేసినా సరే ఈ వెనకాల ఉన్న వ్యవస్థ ఏం చేయాలి? ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్న వ్యవస్థ ఏం చేయాలి? వాటిని కాపాడాలి కదా. ఏమండి ఇలా చేయటం కుదరదు, ఇలా శాంక్షన్ చేయడం కుదరదు, ఎలుకలు పడతా కుదరదు, ఇది కుదరదని చెప్పాలి కదా. అది చెప్పారా? ఆ ముందు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలండి. అది ఎట్టగా తప్పులే, అన్నీ బండబూతులు చేశారు. ఎన్ని చేశారు? మనం ఆయన శ్వేతపత్రాలు పాపం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు కదా, అన్నిటి మీద ఇస్తున్నాడు. చూస్తే ఆశ్చర్యం వేస్తాయండి. అన్ని విశాఖపట్నం ఆస్తులన్నీ తాకట్టు పెట్టి డబ్బులన్నీ దబ్బేసిన వ్యవహారం ఏం చేశారో తెలియదు. అవన్నీ ఏం చేశారో చెప్పాలిగా. దేని మీద ఎక్కపత్రం లేదు, దేనికి వైట్ పేపర్ ఆయన క్లియర్గా వైట్ పేపర్ ఇచ్చేసాడు ఏం చేశారనేది. ఒక్క సమాధానం దాని మీద మాట్లాడతల్లా. వైసీపీ అనేవాడు ఎవడో కూడా ఒక్కసారి ఆ శ్వేతపత్రాల మీద ఇది మేము చేయలేదు, ఇది మేము చేసామని చెప్పి చెప్పట్లేదు. ఆయన ఏదైనా ప్రజాధనాన్ని వృధా చేయటమే. డిజిటల్ లేకుండా లిక్కర్ అన్నాడు, ఎంత వెళ్ళిందో ఆయన ఇంట్లోకి తెలియదు. ఈ ఎలుకల డబ్బులు 1,30,00,000 కూడా ఆయన ఇంట్లోకే వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే చంద్రబాబు గారు సరైన యాక్షన్ తీసుకుని దాన్ని రికవరీ చేస్తే బాగుంటుంది. చేశాడు కాబట్టిగా అందరూ చెప్పేది, లేకపోతే చెప్పరు కదా. అంతా బిల్డింగ్ చూసారా? రాజా గారి కోట అంత కట్టాడు, ఈ డబ్బు అంతా దానికి పెట్టాడు. ఫర్నిచర్ అంతా అప్పుడు పేరేంటి డాక్టర్ చనిపోయాడు, శివప్రసాద్, ఆడి మీద కేసు వేశారు. వీడి మీద ఏమి వేయరే జనం, అన్నం తింటారు వాళ్ళు. ఆడి మీద చావు కొట్టింది ఆడేగా, జగనేగా, ఫర్నిచర్ గురించి వేసి. మరి ఈ ఫర్నిచర్ అంతా ఇంట్లో అంత ఎత్తున వాడుకున్నాడు. అవన్నీ తెప్పించరా ఈ ప్రభుత్వం? ఎల్లిగా చెయ్యాలి, ఆడి చేసి ఇవన్నీ లాగాలి. లేకపోతే ఈ డబ్బు అంతా ఇతర దేశాల పంపలా. సూట్ కేసులు కంటైనర్లో పంపాడుగా. ఆడ తెలియదా? వాళ్ళకి తెలియదా? ఆడి పక్కన ఉన్న వాళ్ళకి ఆ కిళ్ళేలు నవ్వులు పూసేవాడు ఆడికి తెలియదా? వీడు వంశీకి తెలవదా? రోజాకి తెలవదా? ఈ ముగ్గురేగా ఆ పార్టీ నాశనం చేసింది. అది నిజాలు మరి ఎవరికి తెలుసు. ఆ పని చేస్తే మాత్రం ఆయన దగ్గర వసూలు చేయాలండి. ఎలుకలు పట్టించి 1,30,00,000 కనుక ఖర్చు పెట్టుంటే ఆ డబ్బులు అతని దగ్గర వసూలు చేయాలి. నమస్కారం అండి. నమస్తే సార్, గత ప్రభుత్వంలో మాజీ సీఎం తాడేపల్లి ప్యాలెస్లో తన ఇంట్లో ఎలకలను పట్టడానికి 1,30,00,000 ఖర్చు చేశారు, ప్రజాధనం వృధా చేశారని లోకేష్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కొత్తగా వింటున్నా సార్. నేను కొత్తగా వింటున్నా. ఇంతకుముందు ఎప్పుడు పేపర్లో రావటం కానీ, లేకపోతే న్యూస్ కానీ, లేకపోతే జనం చెప్పుకోవడం కానీ, రాజకీయ నాయకులు చెప్పుకోవడం కానీ ఇలాంటిది ఎప్పుడు మనం వినలేదు. ఇది మీరు చెప్తుంటే నాకు ఇది కొత్తగా ఉంది. ఎలికలు పట్టడానికి అంత ఖర్చు పెట్టాడు అంటే మిగతా ఖర్చులకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందో ఇక దాన్ని బట్టి లెక్కేసుకోవాలి. ఏమండి, ఇప్పుడు ఆయన ప్రజల కోసం 5 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసింది నాకు ఉపయోగపడింది ఏం కనపడలే నాకు.
కాకపోతే బటన్ నొక్కి సగం ప్రజల పేరు చెప్పి సగాన్ని వాళ్ళు పంచుకున్నారు. ఆ రకంగా అప్పుల పాలు చేశారు తప్ప జనానికి ఉపయోగపడిన పని అసలు ఏది లేదు. ప్రజలకు ఉపయోగపడింది అసలు ఏది లేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళు దోచుకోవడం కోసం వాళ్ళు పరిపాలన చేసుకున్నారు తప్ప నిజంగా రాజకీయ నాయకుడు ప్రజల్ని ఏ రకంగా పరిపాలించాలి అన్న రూట్లో అసలు ఏ ఆలోచన ఏ నాయకుడు వాళ్ళ పార్టీలో ఎవరు చేయలే, ఎవరు ఆలోచించలే, ఎవరు మాట్లాడలేదు. ఎవరు చూసినా బూతులు మాట్లాడటం, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒకళ్ళు విమర్శించటం, గౌరవించుకోకపోవటం, గౌరవం ఇవ్వకపోవటం. ప్రజలకు ఇచ్చే సందేశం అదే అండి. వాళ్ళు ఎలా ఉండాలి, స్కూల్లో హెడ్ మాస్టర్ లాగానో మాస్టర్ లాగా ఉండి పిల్లలకి ఎలా అయితే విద్యాబోధనలు మంచి చెడు చెప్తారో ఆ రకంగా వాళ్ళని చూసి నేర్చుకోవాలి జనం. కానీ వాళ్ళ మూలంగా జనం కూడా చెడిపోయారు, చెడగొట్టేశారు, జనాన్ని కూడా చెడగొట్టేశారు. వాళ్ళ స్వార్థం కోసం జనాన్ని వాడుకుని వాళ్ళు సేఫ్టీగానే ఉంటారు, జనాన్ని చంపేశారు. అండి ఒక్క విషయం ఒక్కటే కాదండి, ప్రస్తుతం నడుస్తుంది అది ఒకటే కావచ్చు, కానీ అలా ప్రజాస్వామ్యాన్ని అనవసరంగా ఖర్చు పెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం వెలుగులో వచ్చిన ఒక విషయం అది కూడా నేను ఏంటంటే కార్యకర్తలు వెళ్ళి జగన్ భేటీ రావాలని చెప్తుంటే ఆ సందర్భంలో బహుశా చెప్పుండొచ్చు లోకేష్ గారు, ఏమని వెలుగులు పడుతున్నాడు లోపల రావడానికి ఖాళీ లేదని. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజాధనాన్ని ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రజాధనం వృధా చేశారు అనుకుంటే ప్రజాధనం వరదా చేసిన దాన్ని వసూలు చేయాలా? ఏదో లెక్కలు చేస్తే కుదరదు కదా. వాస్తవం లెక్కలు తీసి ఆ లెక్కల్ని ప్రకారంగా మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ కవర్ చేయాలి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి. అదే ధర్మం. అంతేగాని ఎవరు చేస్తే వచ్చాడు వాళ్ళు వాడేసుకుంటాం, ఎవరు వచ్చే వాళ్ళకి తినేస్తానికి కాదు కదా గవర్నమెంట్ అప్పచెప్పింది ప్రభుత్వాన్ని పరిపాలించమని. ప్రభుత్వాన్ని పరిపాలించడం కాదు, కాపలాదారుడిగా ఉంటాడు సీఎం అయినా ఎవరైనా కానీ. సీఎం అయినా పిఎం అయినా కానీ కాపలాదారుడిగానే ఉంటారు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యం చేస్తానికి వీలు లేదు కదా. కొన్ని హద్దులు ఉంటాయి, హద్దులు దాటి ఎవరు వెళ్తానికి వీలు లేదు. చేయొచ్చండి అది, దాన్ని ఏముంది చేస్తాడు, చేసేసి అవి ఆ లెక్కల కింద వెళ్ళిపోతాయి, దొంగ లెక్కల కింద అవి మేళాల్చుకుంటాడు, జనానికి పంచి పెడతాడు. ఏమంటామంటే ఇప్పుడు ఆయన తింగరాయన పిచ్చోడి చేతిలో రాయని ఆయన సీఎం చేశారు మన ప్రజలు. ఒక్కసారి అంటే నమ్మి ప్రజలు ఆయన సీఎంని చేశారు. ఆయన ఇలాంటి తింగర వ్యవహారాలు చాలా చేశాడు. మాకు ఆ విషయం మా తెలుగుదేశం కార్యకర్తలకి మాకు చెప్పినట్టయితే మేము ఒక 1/2 డజన్ పిల్లులు వదిలేవాళ్ళం. వాటికి రోజు పాలు పోస్తే, రోజుకు 1 లీటర్ పాలు పోస్తే రోజుకి 50 రూపాయల ఖర్చులో పని అయిపోయేది. మరి ఇతను ప్రజాధనం వృధా చేయడంలో దిట్ట. ఇతను ఒక ఏమంటారు ఆయన ఒక చక్రవర్తి ఉన్నాడు కదా, జనాలందరూ చచ్చిపోతుంటే పిడేలు వాయించుకున్నాడంట. ఆ టైపు మనిషి జగన్ అంటే. జగన్మోహన్ రెడ్డికి అందుకే బుద్ధి చెప్పారు. 151లో నుంచి మధ్యలో 5 తీసేసి 11 చెప్పారు సీట్లు. ప్రజలు ఒక దెబ్బ కొడితే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇవాళ.